సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు తమ నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీతాంతోని వారి గౌరవార్థము మేము సమర్పించుచున్న ఈ అర్పణములను దయతో అంగీకరింపుము. పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము మీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబింపజేసినట్లు మీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీ అచ్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో బలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయునందు సహాయపడుచున్నది. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, చేసి వస్తున్నారు. అందరం కూడా భక్తియుతముగా చేతులు జోడించి ప్రభువును ఆహ్వానించుదాం. పావని పిత, నీవు నిక్కముగా పవిత్రుడు, నీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమ వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై మా ప్రజలను
నిరతము పిలుచుచున్నాము. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియు మాతతోనూ ధన్యులని నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఇలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచేయమని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుకరించున్నాం. ఈ లోకముల యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడకు మా ప్రాంతీయ జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, ప్రత్యేకతముగా ఈనాడు యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ప్రభువా, మా యొక్క దిన జీవితంలో పునీత అంతోని వారి యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని మంచి కథోలికులుగా క్రైస్తవులుగా ఎదిగే విధముగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన ప్రభువా, అనారోగ్యముతోనూ అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ చిత్తమైతే నీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి. చిన్నారి బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలను, యువత యువకులను, పెద్దవారిని, వృద్ధాపులను వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ప్రభువా, ప్రత్యేకముగా ఈనాటి యొక్క దివ్య బలి పూజలు సమర్పించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎందు నిమిత్తమైతే పూజలు అర్పించి ఉన్నారు ప్రభువా, నిశ్చితమైతే ఆ కుటుంబాలను ప్రత్యేక తలంపులన్నీ కూడా ఫలింపచేస్తూ అందరికి మంచి ఆశీర్వాదములు దయచేస్తూ అనుదినమున యందు విశ్వాసములో ప్రేమలు ఎదిగే విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ప్రభా, ప్రత్యేకముగా ఈనాడు యొక్క దివ్య బలి పూజను కొనియాడుతున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తున్న ప్రధాన యాజకులుగా ఉన్న ఫాదర్ గారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్య భాగ్యాలు దయచేస్తూ ఇక్కడ అనేక సేవలు అధికముగా ఫలించే విధముగా వారిని ఆశ్రయించమని అయ్యా పునీత అంతోని వారా మేమందరము కూడా నీ యొక్క నామ గౌరవార్థముగా ఈనాడు యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా ఇదిగో మేమందరము కూడా నీ యొక్క జీవితాన్ని తీసుకొని మరి మంచిగా విశ్వాసం ఎదిగే విధముగా మా అందరి కొరకు ప్రార్థించమని ప్రత్యేకతగా మా అందరి కొరకు ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాము. నలు దశలో చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కూడా కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. దయగల తండ్రి, చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలోనికి చేర్చుకున్నాము. మేమందరూ అంతా చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయించున్నావు. అందరం కలిసి త్రియేక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
దయచేయండి సమాధానము నాకు దయచేయండి సర్వేశ్వరుని కొలకిల్ల లోక పాప పరిహారకుడా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సాతాన్ని జయించిన వారము రండి నా బంధము యేసుకు కరములు చేరుకుందము రండి నా బంధము యేసుకు కరములు చేరుకుందము యేసుని ప్రేమం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని ప్రేమం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం